వినిపిస్తుందా నేను మాట్లాడేది? హలో, వినిపిస్తుంది సార్. ఓకే రైట్. విల్ స్టార్ట్. నిన్న ఒక అనిల్ ఒక్కరే వచ్చారు. సీమా రాలే, ఏటీ అరుణ రాలే. రియల్మీ ఈ పేర్లు మార్చుకోండి బాబు. రియల్మీ ఇట్లాంటివన్నీ పెట్టుకోకండి. యూ నేమ్ యువర్ సెల్ఫ్. ఓకే, మీ ప్రొఫైల్లోకి పోయి జూమ్ ప్రొఫైల్లోకి పోయి మీ పేరు మార్చుకోండి. ఓకే, షల్ వి స్టార్ట్? వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుంది సార్. ఓకే రైట్. నౌ నిన్న ఆల్రెడీ నేను పోయం చెప్పాను. మళ్ళీ ఒకసారి మీకోసం, ఎందుకంటే చాలామంది రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. దెన్ విల్ గో టు క్లాస్ రూమ్లో. జాయిన్ అయ్యారా గూగుల్ క్లాస్ రూమ్లో? జాయిన్ అయినాం సార్. మీకు మొత్తం అంతా కూడా మెటీరియల్ అంతా పెట్టాను, చూసారా? చూసినాం సార్. ఓకే రైట్. నిన్న పోయం లైఫ్ అంతా మొత్తం అయిపోజేశాను. మళ్ళీ వన్స్ అగైన్ విల్ రీడ్ దిస్ వన్. ఓకే, సో లైఫ్, వాట్ ఈస్ అ పోయం లైఫ్ ఈజ్ అబౌట్. ఫస్ట్ అబౌట్ ద ఆథర్ చదువుదాం. షార్లెట్ బ్రాంటీ. ఎలా పలకాలే? షార్లెట్ బ్రాంటీ. ఓసారి పలకండి. అనిల్ చెప్పాడు షార్లెట్ బ్రాంటీ. హలో, షార్లెట్ బ్రాంటీ. షార్లెట్ బ్రాంటీ. తులసి, తులసి కూడా నిన్న వచ్చింది. రెడ్మీ రియల్మీ, మీ పేర్లన్నీ మార్చుకోవాలి. ఓకే, రెడ్మీ రియల్మీ అని పెట్టుకోకండి. మీ ప్రొఫైల్లోకి పోయి మీ పేరు మార్చుకుంటే సరిపోతుంది. సో నాకు తెలుస్తుంది ఎవరు వచ్చారు అనేది. రియల్మీ రెడ్మీ అంటే నాకు తెలియదు ఎవరు వచ్చారు అనేది. ఓకే రైట్. షార్లెట్ బ్రాంటీ, ఈమె 1816లో షీ వాజ్ బార్న్ ఇన్ 1816 and died in 1855. Almost all 200 years back. 204 years back she was born. Was a 19th century English writer whose novel Jane Eyre 1847. ఆమె ఈ నవల్ని, జేన్ అయ్యర్ అనే నవల్ని 1847లో రచించింది. అండ్ ఇట్స్ ఎ వెరీ ఫేమస్ నవల్ అన్నట్టు. ఈస్ కన్సిడర్డ్ ఏ క్లాసిక్ ఆఫ్ వెస్టర్న్ లిటరేచర్. ఆ వెస్టర్న్ లిటరేచర్లో ఇది క్లాసిక్ లిటరేచర్గా పేరు పొందింది. చాలా మంచి పేరు వచ్చింది అన్నట్టు ఈ నావల్కి, ఆమెకి. షీ వాజ్ ద ఎల్డెస్ట్ ఆఫ్ ద 3 బ్రాంటీ సిస్టర్స్. సో అయితే ఈ బ్రాంటీ మొత్తం ముగ్గురు ఉన్నారు, 3 బ్రాంటీస్. వీళ్ళనే బ్రాంటీ సిస్టర్స్ అంటారు. ముగ్గురు కూడా రైటర్సే. ముగ్గురు కూడా నవలలు రాశారు, పోయమ్స్ రాశారు. ఆల్ 3 ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఫేమస్. వాళ్ళు ఎవరు అంటే, ఫస్ట్ ఆమె ఎల్డర్ సిస్టర్ వాజ్ షార్లెట్టి. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఈజ్ ఎమిలీ. థర్డ్ వన్ ఈజ్ యాన్, హూ సర్వైవ్డ్ ఇన్ టు అడల్ట్హుడ్ అండ్ వెంట్ ఆన్ టు పబ్లిష్ నావల్స్. ఈ ముగ్గురు కూడా నవల్స్ పబ్లిష్ చేశారు. షార్లెట్ బ్రాంటీ, లైక్ మెనీ ఉమెన్ రైటర్స్ ఆఫ్ హర్ టైమ్, ఒరిజినల్లీ పబ్లిష్డ్ హర్ పోయమ్స్ అండ్ నావల్స్ ఇంక్లూడింగ్ జేన్ అయ్యర్ అండర్ ఏ మేల్ సూడోనిమ్, పెన్ నేమ్ కర్రర్ బెల్. అయితే ఆమె మగవాడి పేరుతో, అంటే కలం పేరు అంటాం, పెన్ నేమ్ అంటాం. ఆ పెన్ నేమ్ వచ్చి కర్రర్ బెల్ అనే పేరుతో ఈ నవలలు, పోయమ్స్ అన్ని కూడా పబ్లిష్ చేసింది. కారణం ఏమై ఉండొచ్చు అంటే, ఏమై ఉండొచ్చు అంటే, ఓకే వీఆర్ నాట్ వెరీ షూర్, బట్ ప్రాబబ్లీ ఉమెన్ వర్ నాట్ దట్ రెస్పెక్టెడ్ ఇన్ 19th century. 19th centuryలో ఉమెన్కి అంత ఫ్రీడమ్ ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నంత ఫ్రీడమ్ కానీ, ఇప్పుడు ఉన్నంత రెస్పెక్ట్ కానీ ఉండేది కాదు. ఏమన్నా ఉమెన్ని కొద్దిగా తక్కువ చేసి చూడడం అనేది జరుగుతుంది. అందుకని ఆమె మగవాడి పేరుతో ఈ నవలన్నీ పబ్లిష్ చేయడం జరిగింది అన్నట్టు. ఓకే, దెన్ అబౌట్ ద పోయం తీసుకున్నా అంటే, ద పోయం ఫోకసెస్ ఆన్ ద రియాలిటీస్ ఆఫ్ లైఫ్. మన రియల్ లైఫ్ గురించి ఫోకస్. జనరల్గా పోయిటరీలో ఏముంటారు అంటే, ఒక ఏది గ్రాండ్యూర్గా, లైఫ్ అనేది చాలా గ్రాండ్యూర్గా, చాలా బ్యూటిఫుల్గా పోయమ్స్లో రాస్తూ ఉంటారు. అయితే ఈ పోయంలో ఏమరా అంటే, రియల్ లైఫ్ అనేది ఎలా ఉంటుంది అనేది దీంట్లో చూపించడం జరిగింది. రిమైండ్స్ us that we have to face moments of joy as well as sorrow. మన లైఫ్లో రెండు ఉంటాయి. ఏమేమి ఉంటాయి? జాయ్, సంతోషం ఉంటుంది, బాధ, సారో అనేది ఉంటుంది. అదేవిధంగా హోప్ యాజ్ వెల్ యాజ్ డిస్పైర్. హోప్ అంటే ఆశ, డిస్పైర్ అంటే నిరాశ. ఆశ ఉంటుంది, నిరాశ కూడా ఉంటుంది. హౌఎవర్ ద పోయిట్ అడ్జస్ట్స్ టు హ్యావ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్. అయితే మనకు ఆశ, నిరాశ, బాధ, దుఃఖము, సంతోషము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మనం సంతోషంగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, లేదంటే ఆశ ఉన్నప్పుడు బాగానే ఉంటాం.
కానీ నిరాశ కానీ, నిస్పృహ కానీ, బాధలు కానీ ఉన్నప్పుడు మనము చాలా నెగిటివ్ యాటిట్యూడ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. అయితే అటువంటి వెళ్ళకండి. మనకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏమరా అంటే, రేపు ఈ రోజు నేను ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే రేపు నేను బాగుపడతాను, రేపు నేను బాగుంటాను అనేటటువంటి ఆలోచననే మనం పాజిటివ్ యాటిట్యూడ్ అని చెప్తాం. అండ్ నాట్ డిజర్టెడ్ బై టెంపరరీ సెట్ బ్యాక్స్. ఇంకో సెట్ బ్యాక్స్ అంటే ఏమనంటే కష్టాలు. ఈ కష్టాలు అనేటివి టెంపరరీగా ఉంటాయి, ఏదో ఒక రోజు ఉంటే పోతాయి. ఓకే, అటువంటి వాటిని చూసి మనం భయపడకూడదు, బాధపడకూడదు అని ఈ పోయంలో ఆమె చెప్తుంది అన్నట్టు. షీ ఎంకరేజెస్ అస్ టు లుక్ బియాండ్ ద ఇమ్మీడియట్ డిసప్పాయింట్మెంట్స్ అండ్ అప్రిషియేట్ ద ప్లెజర్ లైఫ్ హ్యాస్ టు ఆఫర్. సో ఇమ్మీడియట్ గా మనకు వచ్చే డిసప్పాయింట్స్, ఏదో టెంపరీగా వచ్చే డిసప్పాయింట్మెంట్స్ కంటే జీవితం చాలా పెద్దది అన్నట్టు. జీవితం ఇట్స్ వెరీ లాంగ్. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లివ్ అట్లీస్ట్ 100 years. ఓకే, ఈ 100 years లైఫ్లో మనకు ఎన్నో కష్టాలు సంతోషాలు ఉన్నప్పటికీ చివరికి మనం సంతోషంగానే ఉంటాము. ఇవన్నీ కష్టాలన్నీ టెంపరీగా ఉంటాయి అని ఆమె ఒక ఉద్దేశం. She asserts that in the battle between hope and despair, although despair may seem more powerful initially. సో నిరాశ అనేది మొదట్లో గెలవచ్చు, మన పైన గెలవచ్చు అన్నట్టు. నిరాశ కానీ, బాధలు కానీ టెంపరీగా ఉన్నప్పటికీ మనల్ని చాలా నిస్పృహలోకి నెట్టి అది గెలిచినట్టుగా అనిపించవచ్చు. కానీ చివరికి అల్టిమేట్ గా ఇట్ ఈస్ హోప్ దట్ విల్ విన్ ఎవెన్చువల్లీ. చివరిగా మాత్రము హోపే గెలుస్తుంది, ఆశనే గెలుస్తుంది అనేటటువంటి ఆలోచన ఆమె చెప్తుంది అన్నట్టు. ఓకే, దెన్ చార్లెట్ బ్రాంటీ ఈ పోయం ఒకసారి చూద్దాం. మీకు స్క్రీన్ కనిపిస్తుందా? హలో, ఓకే రైట్, స్క్రీన్ కనిపిస్తుంది. దాంట్లో చూడండి, మీకు పోయం మొత్తం కనిపిస్తుంది. దాన్ని చూస్తూ వినండి. లైఫ్, చార్లెట్ బ్రాంటీ. చార్లెట్ బ్రాంటీ ఎవరో వచ్చారు ఇప్పుడు, ఎట్లా అవుతున్నారు? ఓకే, లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్. లైఫ్ అనేది అది ఒక కళ కాదు. లైఫ్ అనేది ఒక కళ కాదు. అది కళ ఒకటే కాదు, మళ్ళీ నెక్స్ట్ ఉంది చూడండి. లైఫ్ బిలీవ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్ యాజ్ సేజెస్ సే. సేజెస్ అంటే ఎవరు? ఋషులు, మహర్షులు, తెలివైన వాళ్ళు, గొప్ప వాళ్ళు చెప్పినట్టుగా జీవితం చాలా భయంకరమైనది కాదు, డార్క్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్. నల్లని చీకటి కళ కాదు, ఇట్ ఈస్ రియల్. సో వాట్ ఈస్ ఆపోజిట్ టు డ్రీమ్? డ్రీమ్ కి ఆపోజిట్ ఏంటి? రియల్. వెరీ గుడ్, రియల్. అంటే ఆమె ఏం చెప్తుంది? లైఫ్ ఈజ్ నాట్ ఏ డ్రీమ్ అంటే లైఫ్ ఈజ్ ఏ రియల్. ఇట్ ఈస్ రియాలిటీ. ఓకే, దట్ ఈస్ వీ హ్యావ్ టు సీ, బట్ నాట్ ఏ డ్రీమ్ సో డార్క్ యాజ్ సేజెస్ సే. సేజెస్ చెప్పినట్టుగా అది భయంకరంగా ఏముండదు, చాలా డార్క్ గా ఏముండదు. దాంట్లో ఎన్నో నిస్పృహలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఆనందాలు అనేటివి మనకు తప్పనిసరిగా ఉంటాయి. ఆఫ్టర్ ఏ లిటిల్ మార్నింగ్ రెయిన్. ఆఫ్ట్ అంటే ఆఫ్ అని, అప్పుడప్పుడు పడేటటువంటి ఎర్లీ మార్నింగ్ రెయిన్. పొద్దున్నే మనం లేస్తూనే వర్షం పడింది అనుకోండి. అండ్ వాట్ డస్ ఇట్ సే? ఇట్ ఫోర్ టెల్స్ అంటే ఏంటి? టెల్ అంటే చెప్పడం, ఫోర్ అంటే ముందుగా, ఫోర్ హెడ్ అంటాం కదా. ఫోర్ హెడ్ అంటే ఏంటి? ముందు ప్రాంతం, మన తల ముందు ప్రాంతాన్ని ఫోర్ హెడ్ అంటాం. అదేవిధంగా ఫోర్ టెల్ అంటే ముందుగా ఊహించి చెప్పడం. ఓకే, మనము జాతకం చెప్పించుకోవడానికి పోతే మీ చెయ్యి చూసో లేకపోతే మీ పుట్టిన తేదీ చూసో మీరు ఇలా ఉంటారు అలా ఉంటారు అని చెప్తారు కదా, అది కూడా ఫోర్ టెల్ అని అంటాం. అదేవిధంగా వెదర్ ఫోర్కాస్ట్ అంటాం, అంటే వర్షాలు ఇంకా రాబోయే 24 గంటల్లో తుఫానుగా మారుతుంది, వర్షాలు పడతాయి అని చెప్తారు. అది దాన్ని ఫోర్కాస్ట్ అంటాం. ఇది ఫోర్ టెల్ అంటే ముందుగా ఊహించడం, ముందుగా ఊహించి చెప్పడం. ఏది చెప్తుంది ముందుగా ఊహించి అంటే? ఆఫ్టర్ ఏ లిటిల్ మార్నింగ్ రెయిన్. ఈ లిటిల్ మార్నింగ్ రెయిన్ అనేది ఇట్ ఫోర్టే. అందరు కొద్దిగా ఇది మ్యూట్ చేసుకోండి అనిల్. ఓకే రైట్, ఓకే నౌ యూ కెన్ లిసన్. ఆఫ్టర్ లిటిల్ మార్నింగ్ రెయిన్ ఫోర్టెల్స్ ఏ ప్లెజెంట్ డే. సో ఈ లిటిల్ మార్నింగ్ రెయిన్ అనేది ఇట్ ఫోర్టెల్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు టెల్ యూ దట్ ద డే ఈస్ గోయింగ్ టు బి ప్లెజెంట్. రాబోయే రోజు అంతా కూడా చాలా ప్లెజెంట్ గా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అని మార్నింగ్ రెయిన్ చెప్తుంది. అంటే ఏంటి? మన జీవితంలో కూడా కొన్ని ఎన్నో మంచి రోజులు అనేవి ఉంటాయి, ముందుగానే మనకు తెలిసిపోతూ ఉంటాయి. సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. అదే విధంగా ఏ విధంగా మార్నింగ్ రెయిన్ ప్లెజెంట్ డే ఉంటుందో, అప్పుడప్పుడు
గ్లూమ్ అంటే సారో అని. గ్లూమ్ అంటే ఏంటి? సారో. సమ్ టైమ్స్ దేర్ ఆర్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. ఆ గ్లూమ్ ని, ఆ సారోని దేంతో పోలుస్తుంది అంటే క్లౌడ్స్ తో పోలుస్తుంది, మేఘాలతో పోలుస్తుంది అన్నట్టు. భయంకరమైన నల్ల, ఎందుకంటే మేఘాలు నల్లగా ఉంటాయి కదా. గ్లూమ్, ఆ సారో అనేది కూడా మనకు బ్లాక్ లాగా అన్నట్టు. సో ఇంకోటి ఏమంటే ఈ క్లౌడ్స్ తో పోల్చడం యొక్క ఉద్దేశం ఏమై ఉండొచ్చు? క్లౌడ్స్ ఆర్ టెంపరరీ. ఎప్పుడు ఉంటాయా క్లౌడ్స్? ఆకాశంలో ఉండవు, ఓన్లీ కొద్దిసేపే ఉంటాయి. ఇప్పుడు ఉంటే మళ్ళీ 5 నిమిషాల తర్వాత పోయి చూస్తే క్లౌడ్స్ ఉండనే ఉండవు, మొత్తం క్లియర్ స్కై అనేది ఉండొచ్చు. సో ఇన్ ద సేమ్ వే మన బాధలు కష్టాలు కూడా దే ఆర్ లైక్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. బట్ దీస్ ఆర్ ట్రాన్సియంట్. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. ట్రాన్సియంట్ అంటే రాసుకోండి అర్థము. ట్రాన్సియంట్ అంటే టెంపరరీ. ఓకే, దీస్ ఆర్ ట్రాన్సియంట్ ఆల్, అంటే దీస్ క్లౌడ్స్ ఆర్ ట్రాన్సియంట్. యాజ్ ద క్లౌడ్స్ ఆర్ ట్రాన్సియంట్, అవర్ గ్లూమీ డేస్ ఆర్ ఆల్సో ట్రాన్సియంట్. ఆ కష్టాలు కూడా టెంపరీగానే ఉంటాయి. అదేవిధంగా ప్లెజెంట్ డే కూడా, ప్లెజెంట్ డేస్ కూడా టెంపరీగానే ఉంటాయి. ఓకే, మంచి రోజులు టెంపరీగానే ఉంటాయి, చెడు రోజులు కూడా టెంపరీగానే ఉంటాయి, కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఇఫ్ ద షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్. అయితే చూడండి మళ్ళీ ఇంకో మాట అంటుంది, దీస్ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. ఈ క్లౌడ్స్ అనేటివి, మేఘాలు అనేటివి టెంపరీగానే ఉంటాయి. ఆ మేఘాల నుంచి మనకి ఏమొస్తాయి? వర్షం పడుతుంది. ఓకే, అంటే కష్టాలు, మేక క్లౌడ్స్ ని మనం కష్టాలతో పోల్చినప్పటికీ కూడా అదే కష్టాల నుంచి మనకు మంచి కూడా జరగచ్చు. మంచి కూడా, ఎందుకంటే వర్షం అనేది మనకు మంచిదే కదా. ద షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్. సో షవర్ అంటే ఇక్కడ రెయిన్ అని అర్థం. షవర్ అంటే ఏంటి? రెయిన్ అని అర్థం. ఇఫ్ ద షవర్ విల్ మేక్ ద రోజెస్ బ్లూమ్. బ్లూమ్ అంటే ఏంటి? వికసించడం. రోజా పూలు ఆ వర్షానికి తడిచి వికసిస్తే, ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్. లామెంట్ అంటే బాధపడ్డం, ఏడ్చడం. మరి ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే, కష్టాల నుంచి కూడా మనకు కొన్ని లాభాలే వస్తాయి. కష్టాల నుంచి కొన్ని మనకు లాభాలే, ఎన్నో నేర్చుకుంటాం. అందుకనే మనము చెప్తూ ఉంటాం అన్నట్టు. ఈ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏమరా అంటే, ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. మనం ఫెయిల్ అయిపోయినామని, అయ్యో ఫెయిల్ అయిపోయినాము మనము పోయినాము అని బాధపడాల్సిన అవసరం లేదు. అవే మనకు సక్సెస్కి దారులు అన్నట్టు. అందుకనే ఈ క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ అంటే ఈ బాధలన్నీ వచ్చినప్పుడు నువ్వు ఏడ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని నుంచి కూడా మనకు కొన్ని లాభాలు అనేటివి ఉండయి తప్పనిసరిగా. ఓ వై లామెంట్ ఇట్స్ ఫాల్ అని నేను చెప్తాను. చూడండి ఇదంతా కూడా మొత్తం కూడా ఒక ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లో ఉందన్నట్టు, డైరెక్ట్ గా లేదన్నట్టు. ఓకే, కష్టాలని దేంతో పోలుస్తున్నారు? క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ తో పోలుస్తున్నారు. అదేవిధంగా మంచి రోజులు దేంతో పోలుస్తున్నారు? ఏ ప్లెజెంట్ డే, మార్నింగ్ రెయిన్ తో పోలుస్తున్నారు. అదేవిధంగా చూడండి, ర్యాపిడ్లీ మెర్రీలీ లైఫ్స్ సన్నీ అవర్స్ స్ప్లిట్ బై. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి సన్నీ అవర్స్. సన్నీ అవర్స్ అంటే ఏంటి? బ్రైట్ అవర్స్ అంటే సూర్యుడు ఉన్నట్టు, ఆకాశంలో సూర్యుడు ఉంటే మనం సన్నీ డేస్ అంటాం. ఓకే, మన ఇండియాలో అయితే సన్నీ డేస్ అంటే హాట్ డేస్ అని అర్థం. కానీ ఫారిన్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఇంగ్లాండ్లో, సన్నీ డేస్ ఆర్ సపోజ్ టు బి వెరీ హ్యాపీ డేస్. ఎందుకంటే అక్కడ కొన్ని యూరోపియన్ కంట్రీస్లో అసలు సూర్యుడే కనపడ్డు. ముఖ్యంగా ఇంగ్లాండ్ అయితే చాలా చలి ప్రదేశం. ఓకే, సూర్యుడే కనపడ్డు అక్కడ. వాళ్ళకి సూర్యుడు కనిపించడం అంటే చాలా ఆనందం. అందుకని ఇక్కడ ఆనందమైన రోజులు దేంతో పోలుస్తున్నారు అంటే సన్నీ అవర్స్తో పోలుస్తున్నారు, సన్నీ డేస్తో పోలుస్తున్నాడు. అయితే ఏమంటుందంటే ర్యాపిడ్లీ మెర్రీలీ. ర్యాపిడ్లీ అంటే చాలా వేగంగా, ర్యాపిడ్లీ అంటే ఏంటి? చాలా వేగంగా. మెర్రీలీ అంటే చాలా సంతోషంగా, మెర్రీలీ అంటే ఏంటి? చాలా సంతోషంగా. లైఫ్స్ సన్నీ అవర్స్. లైఫ్స్ అంటే లైఫ్ యొక్క, చూడండి ఇక్కడ. ఓకే, లైఫ్ యొక్క సన్నీ అవర్స్ అంటే బ్రైట్ అవర్స్, హ్యాపీ డేస్. ఫ్లిట్ అంటే ఎగిరిపోవడము. ఫ్లిట్ అంటే ఏంటి? ఎగిరిపోవడము. ఫ్లిట్ బై, అవన్నీ కొద్ది రోజులే ఉంటాయి, అవన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. ఏవి ఎగిరిపోతూ ఉంటాయి? సన్నీ అవర్స్. అంటే చూడండి, ఫస్ట్ మార్నింగ్ రెయిన్ అన్నాడు. మార్నింగ్ రెయిన్ ఆల్సో ఇట్ ఇస్ ఏ టెంపరరీ. అండ్ గ్లూమీ క్లౌడ్స్ అన్నాం, అది కూడా టెంపరరీ. అండ్ సన్నీ అవర్స్ అన్నాం, అవి కూడా టెంపరరీ. దే ఫ్లిట్ బై ర్యాపిడ్లీ మెరీలీ. అయితే అవి వెళ్ళిపోతున్నప్పుడు హౌ యూ షుడ్ ఫీల్? ఓకే, మంచి రోజులు వెళ్ళిపోతున్నాయి, చెడు రోజులు వెళ్ళిపోతున్నాయి, అన్నీ వెళ్ళిపోతున్నాయి. దెన్ హౌ యూ షుడ్ ఫీల్? వాట్ షుడ్ బి యువర్ యాటిట్యూడ్ అంటే గ్రేట్ఫుల్లీ అంటే చూడండి, స్పెల్లింగ్ చూడండి, GRATEFULLY. గ్రేట్ఫుల్ అంటే మీరు ఎంతో, దాన్ని ఏమంటారు? GREAT కాదు, GRATE. గ్రేట్ అంటే ఏమరా అంటే అర్థము, మీరు సంతోషంగా, ఓకే, ఒక
ఎవరైనా సహాయం చేసినప్పుడు యూ షుడ్ బి గ్రేట్ఫుల్. ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వాళ్ళని ఏమంటామంటే తెలుగులో ఐఎమ్ నాట్ గెటింగ్ ద వర్డ్. వెన్ సంబడి హెల్ప్స్ యూ, యూ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్. యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. సో గ్రేట్ఫుల్గా ఉండాలి. చియరీలీ, ఆనందంగా, ఎంజాయ్ దెమ్ యాజ్ ఏ ఫ్లై. అవి అలా వెళ్ళిపోతుంటే యూ షుడ్ ఎంజాయ్. యూ షుడ్ ఎంజాయ్. మరి దెమ్ అంటే ఎవరు? యాజ్ దే ఫ్లై. దే అంటే ఏంటి ఈడ? ఓన్లీ సన్నీ అవర్సేనా? నో. క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్, క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్ కూడా ఎగిరిపోతూ ఉంటాయి. అదేవిధంగా షవర్స్ వాన వాన కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే సన్నీ అవర్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే కాలం వేగంగా, అది ఏ విధంగా కాలం అనేది వేగంగా వేగంగా తిరుగుతుంటుందో మన జీవితంలో కూడా కష్టాలు అనేటివి వస్తాయి పోతాయి, సుఖాలు అనేటివి వస్తాయి పోతాయి. వాటిని వచ్చినప్పుడు పోయినప్పుడు మనం సంతోషంగా తీసుకోవాలి, సంతోషంగా తీసుకోవాలి. ఒకే రకంగా ఉండాలి. ఏ విధంగా మనం సంతోషాన్ని తీసుకుంటామో దుఃఖాన్ని కూడా అదే విధంగా తీసుకోవాలి. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడము, బాధ వచ్చినప్పుడు కుంగిపోవడం అనేది జరగకూడదు. అందుకే మహాభారతంలో ఒక శ్లోకం ఉందన్నట్టు, స్థితప్రజ్ఞుడు అంటారు అన్నట్టు. ఏమంటారు అంటే దాని అర్థం ఏమన్నా అంటే, ఎవరైతే సంతోషాన్ని దుఃఖాన్ని సమంగా సమదృష్టితో చూస్తారో అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారని కృష్ణుడు అర్జునుడు చెప్తాడు. సో అదే విధంగా ఉండాలి, మనం స్థితప్రజ్ఞంగా ఉండాలి. సంతోషం వచ్చినప్పుడు బాగా పొంగిపోవడం, ఎంజాయ్ చేసేయడం, బాధ వచ్చినప్పుడు బాగా కుంగిపోవడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేటివి జరగకూడదు. ఓకే. గ్రేట్ఫుల్లీ చియర్లీ ఎంజాయ్ దెమ్ యాజ్ ఎ ఫ్లై, వార్దో డెత్ అట్ టైమ్స్ స్టెప్స్ ఇన్. అప్పుడప్పుడు డెత్ అనేది, చావు అనేది మన మన జీవితంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది. మన జీవితంలోకి, మన జీవితం అంటే నువ్వు ఒక్కడే కాదు కదా, నీ ఫ్యామిలీ. ఓకే, మీ అమ్మ, నాన్న, మీ తాతయ్య, మీ అవ్వ, మీ చిన్నాన్న, పెద్దనాన్న, మీ అత్త, మామ, వీళ్ళందరూ కలిపితే నీ లైఫ్లో భాగం. అప్పుడప్పుడు ఈ డెత్ అనేది మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఎంటర్ ఏం చేస్తుంది? అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, కాల్స్ అవర్ బెస్ట్ అవే. ఎస్, అది చూడండి. అండ్ కాల్స్ అవర్ బెస్ట్ అవే, కాల్స్ అవర్ బెస్ట్ అవే అంటే ఏంటి? మన బెస్ట్, మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని మన నుంచి దూరం చేయవచ్చు. ఎవరు దూరం చేయవచ్చు? డెత్. డెత్ అనేది మన జీవితంలోకి రావచ్చు. నీకెంతో ఇష్టమైనటువంటి మీ తాతయ్యో, మీ బామ్మో, మీ మామయ్యో ఎవరో చనిపోవచ్చు. దానివల్ల మీరు ఎంతో కుంగిపోవచ్చు, ఎంతో బాధపడచ్చు. ఎందుకంటే మనం దేనైనా తట్టుకోగలం, కానీ చావు బాధని తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. అందులో మన ఇష్టమైన వాళ్ళు చనిపోతే మనం తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. వార్దో సారో సీమ్స్ టు విన్. అటువంటి సమయంలో ఈ సారో అనేది మన పైన విజయం సాధిస్తుంది, మన పైన విజయము సాధిస్తుంది. వార్దో దో సారో సీమ్స్ టు విన్. ఆ సారో, ఆ బాధలు కష్టాలు అనేటిది గెలిచినట్లుగా అనిపిస్తుంది అన్నట్టు, మన పైన విజయం సాధించినట్టుగా అనిపిస్తుంది. ఓవర్ హోప్, దేనిపైన విజయం సాధిస్తుంది? మన ఆశ పైన. ఎందుకంటే మనం ఎప్పుడు ఆశతోనే బతుకుతూ ఉంటాం. ఈ రోజు కాకపోతే రేపు బాగుంటుంది, ఎల్లుండి బాగుంటుంది అనే ఆశతో, ఈవెన్ ఒక 90 ఏళ్ళ ముసలి వాళ్ళైనా సరే ఆశతోనే బ్రతుకుతుంటారు. అప్పుడేమన్నా వ్యాధి వస్తే వెంటనే మనం హాస్పిటల్కి తీసుకోబోతాం. ఎందుకు? ఇంకా ఆశ, ఇంకా 4 రోజులు బతకని, ఇంకా ఒక సంవత్సరం బతకని, ఇంకో 2 ఏళ్ళు బతకని అనే ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది తప్పు కూడా కాదన్నట్టు. ఆశ ఉండడమే ఆశతోనే మనిషి జీవిస్తాడు. ఆశ ఉండడం తప్పు కానే కాదు. సో అయితే ఎప్పుడైతే ఈ చావు అనేది మన జీవితంలోకి వచ్చి మన ఆత్మీయులని మన నుంచి దూరం చేస్తుందో, అప్పుడు ఈ ఆశ పైన ఈ బాధలు కష్టాలు అనేటివి గెలిచినట్టుగా అనిపిస్తాయి, గెలిచినట్టుగా అనిపిస్తాయి. ఏ హెవీ స్వే, అది మనకు చాలా పెద్ద గట్టి దెబ్బ, చాలా పెద్ద గట్టి దెబ్బ. ఎట్ హోప్ అగైన్ ఎలాస్టిక్ స్ప్రింగ్స్. అయితే ఈ బాధ అనేది ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? కొద్ది కాలమే ఉంటుంది. ఎందుకంటే మనిషికి మరుపు అనేటటువంటి ఒక గొప్ప వరం ఉందన్నట్టు. ఓకే, మనం ఆత్మీయులు ఎవరైనా చనిపోతే కొన్ని రోజులు ఏడుస్తాం. ఒక రోజు, 2 రోజులు, మూడో రోజు, ఆ తర్వాత వారము, నెల, గ్యారంటీగా మర్చిపోతాం, గ్యారంటీగా
మర్చిపోతాం, ఎందుకంటే మరుపు అనేది మనకు వరం. సో ఎప్పుడైతే ఈ మర్చిపోవడం అనేది జరుగుతుందో, ఓవర్ హోప్ ఏ హెవీ స్వే ఎట్ హోప్ అగైన్ ఎలాస్టిక్ స్ప్రింగ్స్. సో మళ్ళీ ఆశ అనేది చిగురిస్తుంది, ఆశ అనేది చిగురుస్తుంది, మళ్ళీ ఆశతో మనం బ్రతకడం మొదలు పెడతాము. అన్కాంకర్డ్ దో షీ ఫెల్. సో ఓడిపోయి కింద పడిపోయింది, ఓడిపోయి కింద పడిపోయినప్పటికీ స్టిల్ బియాండ్ ఆర్ హర్ గోల్డెన్ వింగ్స్. దాని వింగ్స్ ఎలా ఉంటాయి, దాని రెక్కలు ఎలాంటివి అంటే గోల్డెన్ వింగ్స్, హర్ గోల్డెన్ వింగ్స్. ఇక్కడ చూడండి, హోప్ ని పర్సానిఫికేషన్ చేస్తున్నాడు, అంటే ఒక మనిషి లాగా చూస్తున్నాడు. ఆ మనిషి లేకపోతే ఒక పక్షి లాగా అనుకుంటున్నాడు. దానికి రెక్కలు ఉన్నాయి. ఎటువంటి రెక్కలు ఉన్నాయి? గోల్డెన్ వింగ్స్, బంగారు రెక్కలు ఉన్నాయి. అండ్ బియాండ్, అది ఎగురుతుంది. నీరు నీళ్ళల్లో ఎంత తొక్కినా సరే. బియాండ్ అంటే ఏమనంటే తేలియాడడం. కొన్ని వస్తువులు నీళ్ళల్లో తేలియాడతాయి, వాటిని బియాండ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చెక్క ఉండింది అనుకోండి, ఎండిపోయిన చెక్క నీళ్ళల్లో మునిగిపోతుందా, తేలుతుందా? తేలుతుంది. అటువంటి దాన్ని, ఎస్, అటువంటి దాన్ని మనము బియాండ్ అనేది అంటాం. సో ఈ ఆశ కూడా బియాండ్, అది ఎంత తొక్కేసినా సరే, ఈ బాధలు కష్టాలు అనేటివి ఆశని మనం తొక్కి పడేస్తాయి అన్నట్టు. అయినప్పటికీ సరే, అది కొన్ని రోజులు మాత్రమే, కొన్ని గంటలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే అది నీళ్ళల్లో మునిగి ఉంటుంది, మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి గోల్డెన్ వింగ్స్ ఉన్నాయి. అండ్ స్టిల్ బియాండ్ ఆర్ హర్ గోల్డెన్ వింగ్స్, స్టిల్ స్ట్రాంగ్ టు బేర్ అస్ వెల్. అది మనల్ని అందరినీ భరించగలదు, మన కష్టాలన్నీ భరిస్తుంది, మన సుఖాలని కూడా భరిస్తుంది, మళ్ళీ మనల్ని ఆశలతో నింపేస్తుంది. మ్యాన్ఫుల్లీ, ఫియర్లెస్లీ. అండ్ హౌ ఈజ్ ఇస్ హోప్? హోప్ని ఇక్కడ పర్సనిఫై చేసి హోప్ను వర్ణిస్తున్నాడు. హోప్ ఎలాంటిదంటే ఇట్ ఈజ్ మ్యాన్ఫుల్లీ, అంటే ఒక మ్యాన్ఫుల్లీ అంటే చాలా ధైర్యంగానే. మ్యాన్ అంటే మగవాడు అని కాదు, ఆ కాలంలో అలా అనేవాళ్ళు అన్నట్టు. ఓకే, నువ్వు మగవాడి వైపు రా అనేవాళ్ళు కదా. సో మ్యాన్ఫుల్లీ, ఫియర్లెస్లీ. ఓకే, ఫియర్లెస్లీ, ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి భయం లేకుండా. ద డే ఆఫ్ ట్రయల్. ట్రయల్ అంటే ఏమన్నా అంటే ఇది బైబిల్లో వస్తుంది. ట్రయల్ అంటే జడ్జిమెంట్ డే అన్నట్టు. ఓకే, దేవుడు మొత్తం అందరూ చనిపోయిన తర్వాత ఆ ఆత్మలన్నీ కూడా దేవుని దగ్గర పోయి వాళ్ళు చేసిన పాపాలకు శిక్ష అనుభవిస్తాడు. దాన్ని ట్రయల్ డే అంటారు. సో ఈవెన్ ఆ ట్రయల్ డేని కూడా అది భరించగలదు. ఏది? హోప్ అనేది. ఫర్ గ్లోరియస్లీ, విక్టోరియస్లీ కెన్ కరేజ్ క్వెల్ డిస్పైర్. క్వెల్ అంటే మొత్తం దాన్ని సప్రెస్ చేయడం. ఒక డిస్పైర్ని, ఆ నిరాశని తొక్కి పడేస్తుంది. ఏది తొక్కి పడేస్తుంది? ఆశ అనేది తొక్కి పడేస్తుంది అని చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ అ పోయం. అర్థమైందా ఈ పోయము? హలో, డిడ్ యూ అండర్స్టాండ్ ద పోయం? అర్థమైంది సార్. Okay, very good. Now I have actually shared the summary also. ఆ సమ్మరీ కూడా ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ గూగుల్ క్లాస్లో పెట్టాను చూడండి, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు నోట్బుక్లో. ఓకే, అండ్ ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎన్ అసైన్మెంట్ ఫర్ యూ. మీరు మొత్తం ప్రతిరోజు ఈ గూగుల్ క్లాస్ రూమ్ చూస్తూ ఉండండి. దీంట్లో మీకు అసైన్మెంట్లు కానీ క్విజ్ కానీ, క్విజ్ పెట్టాను నిన్న. ఎంతమంది చేశారు? ఇద్దరు చేశారు. ఓకే, అనిల్ చేసినట్టున్నాడు, ఇంకోళ్ళు ఎవరో ఇద్దరే చేశారు మొత్తం పైన. శివ అనుకుంటా, శివ. ఆ శివ క్లాసులకు రాలే ఏమో మరి. వచ్చారా క్లాస్కి? ఎంతమంది వచ్చారు ఈరోజు? హౌ మెనీ ఆఫ్ యు ఆర్ దేర్? 1 2 3 4. తులసి, సీమా, షెరీన్. నాకు చిన్న హెల్ప్ చేయాలి. నాకు మీరు ఒక లీడర్ని పెడతాను. ఎవరుంటారు లీడరు? ఎవరెవరు అటెండ్ అయ్యారో మీరు పేపర్లో రాసి నాకు వాట్సాప్లో పెట్టండి. ఓకే, ఎవరు రాసుకుంటారు? అనిల్, హలో అనిల్, అనిల్ రెస్పాండ్, అనిల్ రెస్పాండ్. నువ్వు మ్యూట్లో ఉన్నావు, అన్మ్యూట్ చేయి. మ్యూట్లో ఉన్నావు, మ్యూట్ అన్మ్యూట్ చేయి, అన్మ్యూట్ చేసి మాట్లాడు. అనిల్ మ్యూట్లో ఉన్నావు, అన్మ్యూట్ చేయి. మ్యూట్లో ఉన్నావు బాబు. హలో, ఎవరు అన్మ్యూట్లో ఉన్నారు?
హలో అనిల్. మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ లో ఉంది, నీకు ఎత్తరు. అన్మ్యూట్ చెయ్యి. మ్యూట్ లో ఎట్లేవా మనంతా నేను మాట్లాడుతున్నా, మ్యూట్ ఉంటే ఏం గతి ఇంకా. హలో. ఓకే రైట్. ఓకే రైట్. ఒకసారి సమ్మరీ ఒకసారి చదువుతాను. ఇది మీరు నేర్చుకోవాలా, నేర్చుకోవడమే కాదు. ఓకే, చిన్న మిస్టేక్ ఉంది, కరెక్ట్ చేశాను. ఓకే, లైఫ్ బై షార్లెట్ బ్రాంటీ. ఫస్ట్ పారాగ్రాఫ్ చూడండి. లైఫ్ ఈజ్ ఎ పోయం రిటన్ బై షార్లెట్ బ్రాంటీ. The poem focuses on the realities of life and reminds us that we have to face moments of joy as well as sorrow, hope as well as despair in life. So చూడండి, ఇక్కడ రెండు, joy as well as sorrow, hope as well as despair, రెండు pairs ఉన్నాయన్నట్టు. She urges us to have a positive attitude and not be disheartened by temporary setbacks. ఇవన్నీ టెక్స్ట్ బుక్ లో ఉన్న సెంటెన్సెస్ మనకు. She encourages us to look beyond the immediate disappointments and appreciate the pleasures life has to offer. She asserts that in the battle between hope and despair, although despair may seem more powerful initially, it is hope that will win eventually. The meaning of this poem is pretty simple. The poet says bad things are only ephemeral అంటే temporary, and good things invariably follow them. ఎప్పుడైతే ఈ బ్యాడ్ థింగ్స్ వస్తాయో దాని తర్వాత గుడ్ థింగ్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. దే ఆర్ ఎఫీమెరల్, దే ఆర్ టెంపరరీ. ద పోయం స్టార్ట్స్ విత్ లైఫ్ ఈజ్ నాట్ ఎ డ్రీమ్ సో డార్క్. షీ కంపేర్స్ ద ప్రాబ్లమ్స్ టు క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. చూడండి, ప్రాబ్లమ్స్ దేంతో కంపేర్ చేస్తుంది? క్లౌడ్స్ ఆఫ్ గ్లూమ్. She builds on this analogy and says roses bloom after the shower. In other words, times of grief and melancholy make us stronger and brighter. In the last stanza, she compares hope to beyond golden wings. The poet expresses her views about life by saying that life is full of sorrowful times as well as times of happiness. The poet says that whenever the sky is covered with dark clouds, we are not able to see the sun, and it rains, which makes the roses bloom. In the same way, whenever we face a sorrowful situation, we learn something good from it. The poet also tells us that life is also full of meetings and partings. The poet also tells about the hope that it has elastic springs and hope cannot be conquered by any means. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. దీన్ని మొత్తం మీరు బై హార్ట్ చేయండి, ఎందుకంటే రేపు ఎగ్జామ్లో వస్తుంది. అదేవిధంగా దీన్ని ఒక 3 times నేను మీకు అసైన్మెంట్ పెడతాను. అసైన్మెంట్ పెట్టిన తర్వాత దాంట్లో మీరు సబ్మిట్ చేద్దరు. ఒక 3 times నేర్చుకున్న తర్వాత 3 times రాయండి, ఇది చూసి రాయండి, నో ప్రాబ్లం. మళ్ళీ మీకు నెక్స్ట్ ఎప్పుడన్నా ఇంకో అసైన్మెంట్ చూడకుండా రాయమని చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక 3 times చూసి రాసి పెట్టుకోండి. నేను గూగుల్ క్లాస్ రూమ్లో మీకు అసైన్మెంట్ పెట్టిన తర్వాత దాన్ని అడోబ్ స్కాన్ మీకు డౌన్లోడ్ చేసుకోమని చెప్పాను. దాంట్లో స్కాన్ చేసి మొత్తం ఒకటే ఫైల్గా వస్తుంది. 3 సపరేట్ ఫైల్గా పెట్టకండి. ఫస్ట్ స్కాన్ చేయండి, మళ్ళీ కంటిన్యూ అని పెడితే సెకండ్ పేజు, కంటిన్యూ అంటే థర్డ్ పేజు, 3 పేజీలు కలిపి ఒకటే ఫైల్గా వచ్చేస్తుంది. దాన్ని మీరు అప్లోడ్ చేయండి. ఓకేనా? ఓకే, అర్థమైందా మీకు? హలో, ప్లీజ్ రెస్పాండ్. ఓకే, అలాగే నాకు ఒకరు వాలంటరీ కావాలి. ఎవరుంటారు? సీమా షెరీన్ ఉంటుందా? మురళి ఉంటారా? శ్రీను ఉంటారా? ఏటి అరుణానా? ఎం అనిలా? హూ విల్ బి మై వాలంటీర్ టు టేక్ అటెండెన్స్? ఎవరమ్మా? పేరు చెప్పమ్మా. ఓకే షెరీన్, నువ్వు ప్రతిరోజు, ఓకే వెరీ గుడ్, నువ్వు ప్రతిరోజు ఏం చేయాలంటే అటెండెన్స్ ఈరోజు ఎవరెవరు వచ్చారో వాళ్ళ పేర్లు డేట్ వేయాలి, టైం వేయాలి, ఎవరెవరు వచ్చారో వేయాలి, దాన్ని నాకు వాట్సాప్లో పెట్టాలి. ఓకే, పేరు పేపర్లో రాసి ఫోటో తీసి పెట్టేసేయమ్మా. ఓకేనా? అలాగే కొంతమంది, ఓకే రైట్, అలాగే మీ ప్రొఫైల్లోకి పోయి మీ పేర్లు మార్చుకోండి. ఓకే, సీమా షెరీన్కి మీ పేర్లు మీ రోల్ నెంబర్లు ఇచ్చేసేయండి. పేరు రోల్ నెంబర్ కూడా ఇయ్యమ్మా, రోల్ నెంబర్ కూడా తీసుకోవాలి దగ్గర. ఓకే, హలో,
పేరు రోల్ నెంబర్ ప్రతిరోజు అటెండెన్స్ నాకు ఇవ్వాలమ్మా. అదే వాలంటరీగా కొద్దిగా చేయండి. ఒకవేళ నువ్వు ఏదన్నా క్లాసుకు రాకపోతే వేరే వాళ్ళు ఓకే ఆమె ప్లేస్ లో వేరే వాళ్ళు చేయండి. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ. ఐ థింక్ ఇట్స్ టైమ్. ఇట్స్ గోయింగ్ టు క్లోజ్ అవుతుంది ఇప్పుడు. కాబట్టి విల్ టేక్ లీవ్ అండ్ టుమారో వి విల్ మీట్. ఓకే, బాయ్. ఈరోజు 6 మంది వచ్చారు. సీమా, షిరీన్, తులసి, మురళి. రేపటి నుంచి ఇంకా పెరగాల, స్ట్రెంగ్త్ పెరగాల. మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. రేపు కొత్త లెసన్ స్టార్ట్ చేస్తాను. ఆల్రెడీ గూగుల్ క్లాస్లో మీకు టెక్స్ట్ కూడా పోస్ట్ చేశాను. టెక్స్ట్ స్కాన్ చేసి పోస్ట్ చేశాను. ఏ లెసన్ పేరు ఏమరా అంటే ఇది లెసన్ పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ది. చూసారా? టెక్స్ట్ పెట్టాను. ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. ఏ రాంగ్ మ్యాన్ ఇన్ వర్కర్స్ ప్యారడైజ్. అలాగే ఒక వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. గూగుల్ క్లాస్ రూమ్లో పెట్టాను. అలాగే నా వెబ్సైట్ కూడా లింక్ పెట్టా చూడండి. అంటే నా వెబ్సైట్ కాదు, ఈ 3rd సెమిస్టర్కే ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. దాంట్లో మేము మొత్తం మీ మెటీరియల్, వీడియోస్ అన్నీ ఉంటాయి. ఆ వీడియో కూడా చూడండి రేపు వచ్చే ముందు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.